everyone, welcome to Edutainment channel. Today we are going to learn a new lesson in spoken English. మనం ఇప్పటిదాకా ఆల్ఫబెట్స్ గురించి తెలుసుకుందాం, లెటర్స్ గురించి తెలుసుకుందాం, A to Z గురించి నేర్చుకున్నాం ఫస్ట్ క్లాస్లో. సెకండ్ క్లాస్లో వవల్స్ ఏంటి, కాన్సనెంట్స్ ఏంటా అండ్ వై గురించి క్యారెక్టరైజేషన్, స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది మొత్తం తెలుసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ క్లాస్లో హెల్పింగ్ వర్డ్స్ అంటే ఇంపార్టెంట్ హెల్పింగ్ వర్డ్స్ స్టార్టింగ్ ఏ దగ్గర నుంచి ఇజ్ కానీ మొత్తం అన్నీ టోటల్ కలెక్ట్ చేసి మనం ఇవ్వడం జరిగింది, ఒక వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్ బ్యాంక్ అనేది అంటే మన కిచెన్ ఐటమ్స్ దగ్గర నుంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ నేర్చుకున్నాం. ఫిఫ్త్ క్లాస్లో మనం నేర్చుకునేది మొత్తం టోటల్ యానిమల్స్ దగ్గర నుంచి బర్డ్స్, వైల్డ్ యానిమల్స్ ఏంటి, అంటే మ్యామల్స్ ఏంటి, మొత్తం అన్నీ టోటల్గా మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో నేర్చుకోబోయేది ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్ బ్యాంక్ అంటే ఇది ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ ఇంపార్టెంట్ థింగ్స్ మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసేవి, సో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పటి వరకు మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే మొత్తం డైలీ ఫాలో అవుతే రెగ్యులర్గా మీకు వర్డ్ బ్యాంక్ అనేది, వొకాబులరీ అనేది మీకు బిల్డ్ అవుతుంది మైండ్లో. సో ఇది ఆటోమేటిక్గా ఫాలో అయితే మేము చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ ద్వారా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దాన్ని బట్టి మీకు నోటిఫికేషన్స్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మీకు గ్రిప్ అనేది ఇంగ్లీష్ మీద పూర్తిగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఫస్ట్ వన్ బ్యాగ్. బ్యాగ్ అంటే సంచి. నెక్స్ట్ వన్ బాల్. బాల్ అంటే బంతి. నెక్స్ట్ వన్ క్యాప్. క్యాప్ అంటే టోపీ. నెక్స్ట్ వన్ కార్. కార్ అంటే తెలుగులో కూడా కారు అంటాం, ఇంగ్లీష్లో కార్ అంటాం, తెలుగులో కారు. నెక్స్ట్ వన్ డోర్. డోర్ అంటే తలుపు. నెక్స్ట్ వన్ ఈట్. ఈట్ అంటే తినటం. నెక్స్ట్ వన్ డిగ్. డిగ్ అంటే తవ్వటం. ఈజ్ డిగింగ్ హోల్ అంటాం, అంటే గొయ్య తవ్వుతున్నాడు అనేటప్పుడు డిగ్ అంటే తవ్వటం. నెక్స్ట్ వన్ ఎగ్. ఎగ్ అంటే గుడ్డు. నెక్స్ట్ వన్ ఈజీ. ఈజీ అంటే తేలిక. నెక్స్ట్ వన్ బిగ్. బిగ్ అంటే పెద్దది. నెక్స్ట్ వన్ బెల్. బెల్ అంటే గంట. నెక్స్ట్ వన్ బ్యాట్. బ్యాట్ అంటే క్రికెట్లో ఆడే బ్యాట్, అంటే మనం బాల్ బ్యాట్ ఆడతాం కదా, దాన్ని తెలుగులో కూడా బ్యాట్ అంటాం, ఇంగ్లీష్లో బ్యాట్. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మనం బర్డ్స్లో గబ్బెల ఉంటుంది కదా, దాన్ని కూడా బ్యాట్ అంటాం, అండ్ ఇది కూడా ఆడే బ్యాట్, అది మనం బర్డ్స్లో బ్యాట్, గబ్బిలంని బ్యాట్ అంటాం. సో క్రికెట్ బ్యాట్ని బ్యాట్ అంటాం అండ్ ఆ బర్డ్ గబ్బిలంని బ్యాట్ అంటాం. సో నెక్స్ట్ వన్ కమ్. కమ్ అంటే రా, అంటే మనం ఎవరినైనా పిలిచేటప్పుడు కమ్ హియర్ అని అంటాం, కమ్ అంటే రా. నెక్స్ట్ వన్ డిఫికల్ట్. డిఫికల్ట్ అంటే కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ అని అంటాం, అది చాలా కష్టమైనది. ఓకే, డిఫికల్ట్ అంటే కష్టం. నెక్స్ట్ వన్ ఫీల్డ్. ఫీల్డ్ అంటే వ్యవసాయం, వ్యవసాయ పొలం, వ్యవసాయం చేసే పొలం. సో ఫీల్డ్ అంటే వ్యవసాయం చేసే పొలం. నెక్స్ట్ వన్ గేవ్. గేవ్ అంటే ఇవ్వటం. ఐ గేవ్ హర్. ఐ గేవ్ హర్ మై పెన్. ఐ గేవ్ హర్ మై బుక్ అనేటప్పుడు గేవ్ అంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు గేవ్ అంటాం. నెక్స్ట్ వన్ గర్ల్. గర్ల్ అంటే బాలిక. నెక్స్ట్ వన్ హెవెన్. హెవెన్ అంటే స్వర్గం. హెవెన్ అంటే స్వర్గం. హెల్ అంటే నెక్స్ట్ వన్ ఏంటి, హెల్. హెల్ అంటే నరకం. నెక్స్ట్ వన్ హాట్. హాట్ అంటే వేడి, ఏదైనా కావచ్చు, వేడి పదార్థాలు కావచ్చు, లేదంటే ఇట్స్ వెరీ హాట్, క్లైమేట్ చాలా వేడిగా ఉండేటప్పుడు హాట్, ఇట్స్ వెరీ హాట్ అంటాం, ఏంటి హాట్ అంటే వేడి. నెక్స్ట్ వన్ హోల్. హోల్ అంటే రంధ్రం. హోల్ అంటే రంధ్రం. నెక్స్ట్ వన్ ఇమీడియట్. ఇమీడియట్ అంటే వెంటనే, ఇమీడియట్లీ డూ దట్ వర్క్ అంటే వెంటనే ఆ పని చేయి అనేటప్పుడు ఇమీడియట్. ఓకే, నెక్స్ట్ వన్ జంప్. జంప్ అంటే గెంతడం. జంప్ అంటే గెంతడం. నెక్స్ట్ వన్ కైట్. కైట్ అంటే గాలిపటం. నెక్స్ట్ వన్ కైండ్. కైండ్ అంటే దయ. హీఈస్ వెరీ కైండ్ హార్టెడ్ అని అంటాం, ఏంటి దయ అంటే కైండ్. నెక్స్ట్ వన్ లైఫ్. లైఫ్ అంటే ప్రాణం. లైఫ్ అంటే ప్రాణం. నెక్స్ట్ వన్ లై. లై అంటే అబద్ధం. హీ స్పీకింగ్ లైస్ అంటే తను అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేటప్పుడు లై అంటే అబద్ధం. నెక్స్ట్ వన్ లైట్. లైట్ అంటే వెలుగు కావచ్చు, కాంతి కావచ్చు, ఓకే దీపం కావచ్చు, ఏంటి లైట్ అంటే మనం వేసే బల్బ్ లైట్ కావచ్చు, ట్యూబ్ లైట్ కావచ్చు, కాంతి వచ్చేటప్పుడు లైటింగ్ అని అంటాం. ఓకే, లైట్ అంటే చాలా ఉంటాయి. సో లిఫ్ట్. లిఫ్ట్ అంటే
ఎత్తడం దించడం, మన లిఫ్ట్ మనల్ని ఎత్తుతుంది కదా, సో ఎత్తడం దించడంని లిఫ్ట్ అని అంటాం. మ్యాడ్, నెక్స్ట్ వన్ ఏంటి మ్యాడ్, మ్యాడ్ అంటే పిచ్చి. నెక్స్ట్ వన్ మేల్, మేల్ అంటే పురుషుడు, మేల్ అంటే పురుషుడు. నెక్స్ట్ వన్ మెనీ, మెనీ అంటే ఎక్కువ లేదంటే చాలా. ఓకే, ఐ హ్యావ్ మెనీ డ్రెస్సెస్, ఐ హ్యావ్ మెనీ కలర్స్. ఓకే, మెనీ అంటే ఏంటి, మెనీ అంటే ఎక్కువ. ఓకే, నెక్స్ట్ వన్ మ్యాట్, మ్యాట్ అంటే మనం వేసుకునే చాప ఉంటుంది కదా, మనం కూర్చునేటప్పుడు వేసుకుంటాం, సో అది మ్యాట్ అని అంటాం. నెక్స్ట్ వన్ మెటల్, మెటల్ అంటే లోహము, లోహం అంటే ఐరన్, బ్రాస్ అదేదైనా కావచ్చు. మెటల్ అంటే లోహము, లోహం. మెటల్ అంటే మెటల్ అంటే లోహం. నెక్స్ట్ వన్ మిడిల్, మిడిల్ అంటే మధ్య, మిడిల్ అంటే మధ్య. నెక్స్ట్ వన్ మాంక్, మాంక్ అంటే సన్యాసి, బుద్ధిస్ట్ మాంక్స్ అంటాం కదా, సో మాంక్ అంటే సన్యాసి. నెక్స్ట్ వన్ లెటర్, లెటర్ అంటే ఉత్తరం, లెటర్ అంటే ఉత్తరం. నెక్స్ట్ వన్ నెట్, నెట్ అంటే మీరు వల, వల అంటే నెట్, నెట్ అంటే మస్కిటో నెట్ కావచ్చు లేదంటే ఫిష్ పట్టేటప్పుడు నెట్ కావచ్చు. నెక్స్ట్ వన్ ప్యూర్, ప్యూర్ అంటే స్వచ్ఛమైన, ప్యూర్ అంటే స్వచ్ఛమైన అంటే ప్యూర్ గీ, ప్యూర్ వాటర్ అంటాం కదా, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన వాటర్, స్వచ్ఛమైన నీళ్ళు అనేటప్పుడు ప్యూర్ అంటే స్వచ్ఛమైన. నెక్స్ట్ వన్ మెల్ట్, మెల్ట్ అంటే కరిగించడం, మెల్ట్ అంటే కరగటం, మెల్ట్ అంటే కరగటం. నెక్స్ట్ వన్ మోడర్న్, మోడర్న్ అంటే ఆధునిక, మోడర్న్ అంటే కొత్తది, మోడర్న్ అంటే లేటెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ పేషెన్స్, పేషెన్స్ అంటే ఓపిక. ఓకే, ఐ హ్యావ్ నో పేషెన్స్, నాకు ఓపిక లేదు అనేటప్పుడు పేషెన్స్ అంటే ఓపిక. నెక్స్ట్ వన్ నెస్ట్, నెస్ట్ అంటే గూడు, బర్డ్స్ బిల్డ్ చేస్తాయి కదా నెస్ట్, నెస్ట్ అంటే గూడు. నెక్స్ట్ వన్ నౌ, నౌ అంటే ఇప్పుడు. నెక్స్ట్ వన్ ఓల్డ్, ఓల్డ్ అంటే పాతది. ఓకే, పాతది, ఓల్డ్ అంటే పాతది. నెక్స్ట్ వన్ పేల్, పేల్ అంటే పాలిపోవడం, పాలిపోయిన, పేల్ అంటే షీస్ హ్యావింగ్ విచ్ స్కిన్ టోన్ షీ హ్యావ్ అని అంటాం, అంటే తనకి వైట్ స్కిన్ టోన్ ఉంది అంటే పాలిపోయిన, పేల్ వైట్ అని అంటాం కదా, పేల్ వైట్ అంటే పాలిపోయిన వైట్, సో పేల్ అంటే అది. నెక్స్ట్ వన్ పాలసీ, పాలసీ అంటే గవర్నమెంట్ పాలసీ కావచ్చు లేదంటే ఎల్ఐసి పాలసీ కావచ్చు, పాలసీ అంటే విధానము, పాలసీ అంటే విధానము. నెక్స్ట్ వన్ ప్రూఫ్, ప్రూఫ్ అంటే రుజువు, ప్రూఫ్ అంటే రుజువు. వాట్ ఈస్ ద ప్రూఫ్, ఏంటి రుజువు, ప్రూఫ్ అంటే రుజువు లేదంటే సాక్ష్యం. ఏంటి, ప్రూఫ్ అంటే సాక్ష్యం లేదంటే రుజువు. నెక్స్ట్ వన్ ఓనర్, ఓనర్ అంటే యజమాని, యజమాని, యజమాని అంటే ఓనర్, హీఈస్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్, హీఈస్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ అని అంటాం, ఓనర్ అంటే యజమాని. నెక్స్ట్ వన్ పెన్, పెన్ అంటే కలము, పెన్ అంటే కలము. నెక్స్ట్ వన్ ఒరిజినల్, ఒరిజినల్ అంటే అసలైనది. ఏంటి, ఒరిజినల్ అంటే అసలైనది. వేర్ ఆర్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటాం కదా, అసలైన సర్టిఫికేట్లు ఎక్కడున్నాయి అనేటప్పుడు ఒరిజినల్ అంటే, ఒరిజినల్ అంటే అసలైనది. నెక్స్ట్ వన్ ప్రిన్స్, ప్రిన్స్ అంటే కింగ్స్ సన్ని ప్రిన్స్ అంటాం, కింగ్స్ సన్ని ప్రిన్స్ అంటే రాజకుమారుడు. నెక్స్ట్ వన్ ప్రిన్సెస్, ప్రిన్సెస్ అంటే కింగ్స్ డాటర్, కింగ్స్ డాటర్ని ప్రిన్సెస్ అంటాం, ప్రిన్సెస్ అంటే రాజకుమార్తె. నెక్స్ట్ వన్ ప్లే గ్రౌండ్, ప్లే గ్రౌండ్ అంటే ఆట స్థలం, పిల్లలు ఆడుకునే ఆట స్థలం కావచ్చు, పెద్దోళ్ళు ఆడుకునే ఆట స్థలం కావచ్చు, ఏదైనా దాన్ని ప్లే గ్రౌండ్ అంటాం, ప్లే గ్రౌండ్ అంటే ఆట స్థలం. నెక్స్ట్ వన్ ప్లేట్, ప్లేట్ అంటే పల్లెం, పల్లెం అంటే ప్లేట్. నెక్స్ట్ వన్ పీస్, పీస్ అంటే శాంతి. ఓకే, పీస్ అంటే శాంతి. ఓకే, ఇంకా ఉన్న ఈ వర్డ్స్ మనం నేర్చుకుందాం. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా గైస్, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మీ లైఫ్లో. వర్డ్ బ్యాంక్ అనేది మీ మైండ్లో బిల్డ్ అయితే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది మీరు ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఈ వర్డ్స్ అన్నీ మొత్తం టోటల్గా కలెక్ట్ చేసి మొత్తం ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వర్డ్స్ ఏంటో చూద్దాం. పాట్, పాట్ అంటే కుండ. తర్వాత ప్రాఫిట్, ప్రాఫిట్ అంటే లాభం, ప్రాఫిట్ అంటే లాభం. నెక్స్ట్ వన్ పీస్, పీస్ అంటే భాగం, భాగం అంటే ముక్క, భాగం అంటే ముక్క. ఒక పీస్, పీస్ ఆఫ్ పిజ్జా అంటాం కదా,
సో పీస్ అంటే చాలామంది డౌట్ ఉంటుంది, పీస్ అంటే పీస్ అన్న ఒకటేనా? పీస్ అంటే శాంతి అన్నాం కదా, పిఈఏసిఈ. ఇది పిఐఈసిఈ అంటే పీస్ అంటే భాగం, ముక్క. నెక్స్ట్ వన్ రోడ్. రోడ్ అంటే దారి లేదంటే బాట. ఏంటి? రోడ్ అంటే బాట, రహదారి. ఓకే. నెక్స్ట్ వన్ రన్. రన్ అంటే పరిగెట్టడం. నెక్స్ట్ వన్ రెయిన్. రెయిన్ అంటే వర్షం, వాన. ఓకే. నెక్స్ట్ వన్ రెడీ. రెడీ అంటే సిద్ధముగా. నెక్స్ట్ వన్ రిచ్. రిచ్ అంటే డబ్బున్నవాడు, ధనవంతుడు. ఓకే. నెక్స్ట్ వన్ పూర్. పూర్ అంటే హీస్ వెరీ పూర్. పూర్ అంటే చాలా పేదవాడు, పేదవాడిని పూర్ అంటాం. రిచ్ అంటే డబ్బున్నవాడు, పూర్ అంటే పేదవాడు. నెక్స్ట్ వన్ రెస్ట్. రెస్ట్ అంటే విశ్రాంతి. రెస్ట్ అంటే విశ్రాంతి. నెక్స్ట్ వన్ రీజన్. రీజన్ అంటే కారణం. ఐ వాంట్ ద రీజన్ అని అంటాం కదా. వాట్ ఈస్ ద రీజన్ యు వెంట్ దేర్? ఏంటి కారణం, నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? రీజన్ అంటే కారణం. నెక్స్ట్ వన్ సన్. ఎస్యుఎన్ సన్ అంటున్నాను. ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు. సూర్యుడు అంటే సన్. నెక్స్ట్ వన్ సన్. ఎస్ఓఎన్ సన్. సన్, ఎస్యుఎన్ సన్, ఎస్ఓఎన్ సన్ ఒకేలాగా మనం పలుకుతాం. సో కానీ ఇక్కడ ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు, ఎస్ఓఎన్ సన్ అంటే కొడుకు. ఓకే. నెక్స్ట్ వన్ సెల్. సెల్ అంటే అమ్మడం. సెల్ అంటే అమ్మడం. ఎస్ఈఎల్ఎల్ సెల్. సెల్ అంటే చాలా అంటాం, అంటే ఇప్పుడు జైల్లో సెల్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ ఫోన్ సెల్ అంటాం కదా ఫస్ట్. సో సెల్ మొబైల్ ఫోన్ అవ్వచ్చు, కాకపోతే అది సిఈఎల్ఎల్ సెల్ అవుతుంది. ఓకే. బట్ ఇది ఎస్ఈఎల్ఎల్ సెల్. సెల్ అంటే అమ్మడం. నెక్స్ట్ వన్ సింగ్. సింగ్ అంటే పాడటం. ఓకే. సింగ్ అంటే పాడటం. సింగ్ వన్ సాంగ్ అని అంటాం కదా, సింగ్ అంటే పాడటం. నెక్స్ట్ వన్ షేర్. షేర్ అంటే పంచుకోవడం. షేర్ అంటే పంచుకోవడం. నెక్స్ట్ వన్ షార్ప్. షార్ప్ అంటే పదును. షార్ప్ అంటే పదును. నైఫ్ చాలా షార్ప్గా ఉంది. షార్ప్ అంటే పదును. లేదంటే షార్ప్ అంటే ఇంకో విధాలుగా, అంటే ఇంకో రకంగా అంటాం. ఏంటది? షార్ప్ అంటే హీస్ వెరీ షార్ప్, తను చాలా తెలివైనవాడు. ఓకే. షార్ప్ అంటే రెండు రకాల షార్ప్స్ ఉంటాయి. ఏంటది? ఒకటి షార్ప్ అంటే పదును, ఇంకోటి షార్ప్ అంటే చాలా తెలివిగలది, షార్ప్. ఓకే. షాడో. నెక్స్ట్ వన్ షాడో. షాడో అంటే నీడ. షాడో అంటే నీడ. నెక్స్ట్ వన్ షిప్. షిప్ అంటే ఓడ. పెద్ద ఓడల్ని షిప్స్ అంటాం. ఓకే. షిప్ అంటే ఏంటి? పెద్ద ఓడని షిప్ అంటాం. సారీ, ఓడని షిప్ అంటాం. అదే చిన్న బోట్ అంటే ఏంటి? బోట్కి షిప్కి తేడా ఏంటంటే, ఓడ అంటే షిప్ అంటాం, బోట్ అంటే చిన్న పడవల్ని బోట్స్ అంటాం. నెక్స్ట్ వన్ టెల్. టెల్ అంటే చెప్పడం. నెక్స్ట్ వన్ టాక్. టాక్ అంటే మాట్లాడటం. టాక్ అంటే మాట్లాడడం. నెక్స్ట్ వన్ టీచింగ్. టీచ్ అంటే బోధించడం. ఓకే. బోధించడాన్ని టీచ్ అంటాం. నెక్స్ట్ టాస్క్. టాస్క్ అంటే పని. ఏదైనా పని అప్పచెప్పేటప్పుడు, ఎవరికైనా పని ఇచ్చేటప్పుడు టాస్క్ అంటే ఏంటి? పని. నెక్స్ట్ వన్ రివర్ బ్యాంక్. రివర్ బ్యాంక్ అంటే నది ఒడ్డు. రివర్ బ్యాంక్ అంటే నది ఒడ్డు. నెక్స్ట్ వన్ ఫ్లోయింగ్. ఫ్లోయింగ్ అంటే ప్రవహించడం. ఫ్లోయింగ్ అంటే ప్రవహించడం. నెక్స్ట్ వన్ ఈస్ట్. ఈస్ట్ అంటే తూర్పు. ఈస్ట్ అంటే తూర్పు. నెక్స్ట్ వన్ వెస్ట్. వెస్ట్ అంటే పడమర. నెక్స్ట్ వన్ వెస్ట్ అంటే ఏంటి? పడమర. నెక్స్ట్ వన్ నార్త్. నార్త్ అంటే ఉత్తర. నార్త్ అంటే ఉత్తర. నెక్స్ట్ వన్ సౌత్. సౌత్ అంటే దక్షిణం. నెక్స్ట్ సౌత్ అంటే ఏంటి? దక్షిణం. నెక్స్ట్ వన్ దక్షిణ. సౌత్ అంటే దక్షిణ. నెక్స్ట్ వన్ ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే అడవి. జంగల్ అన్నా కూడా అడవి. నెక్స్ట్ వన్ డెజర్ట్. డెజర్ట్ అంటే ఎడారి అంటే థార్ డెజర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి రాజస్థాన్లో. థార్ డెజర్ట్ అంటే చాలా ఎడారి, అది అక్కడ ఏమీ వాటర్ కానీ ఏమీ దొరకవు. సో ఎడారి అంటాం. ఎడారి అంటే డెజర్ట్. నెక్స్ట్ వన్ రివర్. రివర్ అంటే నది. ఓకే. నెక్స్ట్ వన్ సీ. సీ అంటే సముద్రం. సీ అంటే సముద్రం. నెక్స్ట్ వన్ ఓషన్. ఓషన్ అంటే మహాసముద్రం. ఓషన్ అంటే మహాసముద్రం. నెక్స్ట్ వన్ క్యానల్. క్యానల్ అంటే కాలువ. క్యానల్ అంటే కాలువ. నెక్స్ట్ వన్ ఎయిర్. ఎయిర్ అంటే గాలి. ఓకే. ఎయిర్ అంటే గాలి. నెక్స్ట్ వన్ వాటర్. వాటర్ అంటే నీరు.
నీరుని వాటర్ అంటాం. నెక్స్ట్ వన్ ల్యాండ్. ల్యాండ్ అంటే భూమి. ఓకే, ల్యాండ్ అంటే భూమి. నెక్స్ట్ వన్ స్కై. స్కై అంటే ఆకాశం. ఓకే, స్కై అంటే ఆకాశం. నెక్స్ట్ వన్ ఫైర్. ఫైర్ అంటే అగ్ని. ఫైర్ అంటే అగ్ని. ఓకే, నెక్స్ట్ వన్ పోర్ట్. పోర్ట్ అంటే రేవు. పోర్ట్ అంటే ఇప్పుడు షిప్స్ అన్నీ అక్కడ గ్యాదర్ అయి ఉంటాయి కదా, అక్కడికి చేరుకుంటాయి కదా, దాన్ని రేవు అంటాం. పోర్ట్ అంటే రేవు. నెక్స్ట్ వన్ వాల్. వాల్ అంటే గోడ. వాల్ అంటే గోడ. నెక్స్ట్ వన్ శాండ్. శాండ్ అంటే ఇసుక. శాండ్ అంటే ఇసుక. సో గైస్, ఇవి ఇంపార్టెంట్ వర్డ్ బ్యాంక్స్. సో ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే మొత్తం నేను టోటల్ అన్నీ ఇక్కడ రాయడం జరిగింది. సో ఇవి కనుక మీరు బై హార్ట్ చేస్తే చాలు, మొత్తం మీకు ఎప్పుడు ఏది యూజ్ చేయాలా అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అంటే చాలా ఇంపార్టెంట్ మన ఛానల్కి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.